ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతారు. ఇప్పుడు ప్రస్తుతం ఏమేమి సినిమాలు మీరు సైన్ చేస్తున్నారు? శ్రీదేవి మూవీస్ ఒకటి చేస్తున్నానండి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్లో. తర్వాత మన దేవరా చేస్తున్నాను. వెయిటింగ్ ఫర్ దేవరా. దేవరా అది కూడా బాగుందండి క్యారెక్టర్. మరి అది ఎట్లా వస్తుందని మనకు తెలియదు. దేవరలో ఏంటో క్యారెక్టర్ మీది అది చెప్పలేము, అసలు ఉందో లేదో తర్వాత మనకేం తెలియదు కాబట్టి చేశాను. అది క్యారెక్టర్ సజెస్ట్ చేసిందే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పారనమాట. ఇదే బలగం చూశాక నాకు అది చాలా నా దీంట్లో కెరియర్లో చాలామంది కాల్ చేశారు, చాలామంది డైరెక్టర్స్ కూడా కాల్ చేసి నాతో మాట్లాడారు, మంచి అప్రిషియేషన్స్ ఇచ్చారు. కానీ డైరెక్ట్గా నేను వెళ్ళగానే హ్యాపీగా అంత పెద్ద హీరో చెప్పడం అనేది బాగా చేశారమ్మా, చాలా బాగా యాక్ట్ చేశారు, సూపర్ అన్నప్పుడు అన్నారా సెట్లో? అయ్యో అన్నారు. చాలా డౌన్ టు ఎర్త్ అండి. అసలు ఎంత గొప్ప వ్యక్తులు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడినప్పుడు నిజంగా అది నేను ఫీల్ అయ్యాను. ఆయన వ్యక్తిత్వం గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. నేను కూడా కలిసినప్పుడు కూడా నాకు డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ నాలెడ్జబుల్ అది చెప్పాలి. అసలు ఏదన్నా ఒక మాట మాట్లాడినా, ఒక సరదాగా ఉన్నా, అంటే అంత నాకు ఆయన గురించి తెలియదు, ఉన్న ఒక 2-3 రోజులు వర్క్ చేసిన రోజుల్లో కూడా ఆయన చాలా డెడికేషన్ అదంతా చాలా ఆయన దగ్గర చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. మీ ఫేవరెట్ ఆల్ టైమ్ డైరెక్టర్? తప్పకుండా వీళ్ళతో కలిసి పనిచేయాలని అనుకునేవాడు. రాఘవేంద్రరావు గారు ఇప్పుడు తగ్గించారు, తీయట్లేదు సినిమాలు. మేమే అంటూ ఉంటాం, సార్ తీయండి సార్ సినిమా, మంచి సినిమా. జగదేక్ వీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 తీయమని చెప్తుంటాం. రాఘవేంద్రరావు గారేనండి నిజంగా. నేను అప్పుడు బాగా ఇష్టపడే వాళ్ళలో నాకు రాఘవేంద్రరావు గారి సినిమాలు ఆయన ఇవే. ఇప్పుడు అందరితో చాలా మందితో వర్క్ చేయాలని ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి వాళ్ళు తీసుకుంటున్న ఇది టేకింగ్ కానివ్వండి, వాళ్ళ స్టైల్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి నాకు అందరితో వర్క్ చేయాలని ఉంటుంది. రాజమౌళి గారు నాకు అవకాశం వస్తే ఇంకా యూనివర్సల్ అసలు ఎవరికి ఉండదు చెప్పండి. అంతే. అది నేను ఏంటంటే నేను ఎక్కువ దేని గురించి ఆలోచించను. అవును, ఎందుకంటే నాకు డిసప్పాయింట్మెంట్ ఇష్టం లేదు. కరెక్ట్, పర్ఫెక్ట్. ఏది వస్తే అదే గ్రేట్ అనుకుని వెరీ గుడ్ దేవుడా 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 అనుకుంటూ వెళ్ళిపోవడం బెస్ట్. అలా అందువల్ల నాకు ఇష్టం, అదొక కళ. ఇప్పుడు నేను నంది అవార్డు నాకు చాలా ఇష్టం అండి. నా అదృష్టానికి ఇప్పుడు నేను యాక్టింగ్ ఇప్పుడు ఇవ్వట్లేదు కదా, నంది అవార్డ్స్ లేవు మన స్టేట్ ఇది అయిపోయిన తర్వాత అది ఎప్పుడు నాకు మళ్ళీ చదువుతుందో లేదో తెలియదు. ఇప్పుడు ఫిలింఫేర్ ఎవరైనా తీసుకుంటుండే నిజంగా ఎంత కష్టం కదా ఇలాంటి చేసి మనం ఫిలింఫేర్ ఈరోజు నాకు అలా నిజమైంది. అంతే కదా, అలా ఇష్టం వచ్చినప్పుడు హ్యాపీ. అదర్ లాంగ్వేజెస్ చాలా వరకు పెద్దగా నాకు వీళ్ళు తెలియదు కానివ్వండి. పిఎస్ మన బట్ మీ ప్రయత్నంలో మీరు ఉన్నారు అంటే మీ జర్నీ అలా కొనసాగుతుంది. ఏ లాంగ్వేజ్ వచ్చినా యూర్ ఓపెన్, అంతే కదా? 100%. యాక్టర్స్గా నాకు ఏది ఇప్పుడు ఎక్కడ వెళ్ళి వర్క్ చేసినా అదృష్టంతో ఏదో మాకు 6th సెన్స్ చెప్తోంది. తప్పకుండా ఈ అవార్డు తోటి మీరు ఒక చాలా మంచి డీప్ క్యారెక్టర్స్ మీకు వస్తాయని దేవుడు దయ. అవ్వాలండి. ఇందాక కళ్ళజోడు పెట్టుకొచ్చారు, ఎందుకు తీసారండి? కొంచెం పెట్టుకోండి, అంత స్టైల్. ఎక్కడ కొన్నారు అది? ఇది దీంట్లో కొన్నానండి, మన ఎయిర్పోర్ట్లో. ఎందుకంటే మీరు నమ్మరు, ఇదే కళ్ళజోడు నేను చూసి కొనుక్కుందాం అనుకున్నా. ఓకే, ఇది కొంచెం గ్లాసెస్ కొంచెం పెద్దగా అయ్యాయి, నా ఫేస్ మొత్తం కవర్ అయ్యింది. కానీ ఇదొక అంటే ఒక ఇదిగా ఉంది, ఒక ఎలా చెప్పాలి, టిపికల్ గా ఉంది. మీరు పెట్టుకుంటే అది సూట్ అయింది చాలా మీకు. అవును, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నేను ఈ డ్రైవింగ్ తర్వాత నాకు డ్రై ఐస్ అయిపోయి తీసేస్తాను, ఇంటర్వ్యూలో ఎంతసేపు పెట్టుకుంటే బాగోదేమో. అయితే డ్రై ఐస్ అయిపోయాయండి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కళ్ళు. దానికోసం లైటింగ్కి అన్నిటికీ సెట్ అయ్యేటట్టుగా యూవీ అన్ని ప్రొటెక్షన్ చూసుకుని కొన్ని తీసుకు. మీరే సొంత డ్రైవింగ్ అయితే? డ్రైవింగ్ నాకు ఇష్టం అండి, ఇప్పుడు చాలా తగ్గించాను. ఎందుకంటే షూటింగ్స్ ఇవన్నీ బిజీ అయిపోవడం వల్ల థింకింగ్ ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోయింది. నాకు కూడా డ్రైవింగ్ చాలా ఇష్టం, వేరే వాళ్ళ డ్రైవింగ్, నాది కాదు, నాకు రాదు కాబట్టి. రండి నేను తీసుకెళ్తాను. అయితే మనం ఒకరోజు ఆచెళ్ళి మంచి ఫుడ్స్ ఎక్కడున్నాయి ఇక్కడ? నాకు అంత ఫుడ్ తెలియదు, మా అమ్మాయికి తెలుసు, మా అమ్మాయి చెప్తే తీసుకెళ్తుంది. అంతే కలిసి అంజలి ఇంటికి వెళ్ళి వంకాయ కూర సూపర్ గా చేస్తుంది కదండి తను. అమ్మ అమ్ములు పప్పు వేసుకో, పచ్చడి వేసుకోవాలి, కొంచెం నెయ్యి వేసుకోవాలి అని అది మళ్ళీ తను పెట్టేసి మళ్ళీ పక్కకు కూడా జరగదు. నువ్వు కూర్చొని తిను అంటే అలా తినదు. లేదు నాకు వడ్డించడం ఇష్టం,
మన పక్క నుండి పచ్చడి వేసి నెయ్యి వేసి ఒక తల్లి స్థానం తీసుకుంటది ఫుడ్ పెట్టేటప్పుడు. కరెక్ట్, దట్స్ ట్రూ. సో ఒకరోజు వీ షుడ్ మీట్ అండ్ తప్పకుండా షూర్ అండి, లాంగ్ డ్రైవ్. అండ్ తప్పకుండా మీ డబ్బులని ఏం చేసుకుంటారు, సేవ్ చేస్తున్నారు లేదా? సేవ్ చేయకపోతే ఎట్లాగండి, ఫ్యూచర్ ఉంది కదా మనకి. సేవింగ్ టిప్స్ చెప్పండి. మనం చూస్తున్న మహిళా